సార్ మరి ఈ రోజు గనక నిఫ్టీ లైవ్ చూసుకున్నట్టయితే 25,129.30, ఓపెనింగ్ వచ్చేసి 25,85.30, అలాగే 30 ఇన్ ద సెన్స్. ప్రీవియస్ క్లోజ్ కనుక చూసుకుంటే 25,77.65. అండ్ దాంతో పాటు సెన్సెక్స్ కనుక చూసుకుంటే 8220.52, ఓపెనింగ్ వచ్చేసి 81,883.95, అలాగే ప్రీవియస్ క్లోజ్ కనుక చూసుకుంటే 81,790.12. ఈ విధంగా అయితే ఉన్నాయి సార్. మరి వీటిని ఎలా వివరిస్తారు? లాస్ట్ 2 days నుంచి మార్కెట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. నిన్న హెవీగా ప్రాఫిట్ వచ్చాయి అనమాట. ఫస్ట్ నిన్న జస్ట్ ఒక గ్లాన్స్ చేద్దాం, నిన్న ఎస్టర్డే మార్కెట్ ఎలా ఉంది అన్నది. సెన్సెక్స్ విషయం గురించి మాట్లాడుకుంటే నిన్న 583 పాయింట్స్ అప్ అయింది. మనం పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 0.72% అప్ అయింది అనమాట. క్లోజింగ్ వచ్చి 81,790 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 183 పాయింట్స్ అప్ అయ్యి పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 0.74% అప్ అయింది అనమాట. క్లోజింగ్ వచ్చి 25,077 క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నిఫ్టీ నిన్న దాని రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది. అంటే 25,000 అనేది మన రెసిస్టెన్స్ అనుకున్నాం. 25,000 బ్రేక్ చేసింది కాబట్టి నెక్స్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ మనకి 25,200 అనమాట. ఈ రోజు ఏం జరిగిందంటే మార్కెట్ లో 25,200 కూడా రెసిస్టెన్స్ కి వెళ్ళి అక్కడ సపోర్ట్ తీసుకోలేకపోయింది. సో మళ్ళీ కొంచెం కిందకు వచ్చి అక్కడ ట్రేడ్ అవుతుంది. అన్న నిన్న ప్రధాన సెక్టార్స్ చూసుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్, ఫినాన్షియల్స్ అండ్ ఐటీ మూడు మన మార్కెట్ ని లీడ్ చేసాయి అనుకోవచ్చు అనమాట. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ కూడా మనకి పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. మిడ్ క్యాప్ ఇండిసెస్ 0.9% పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. స్మాల్ క్యాప్ ఇండిసెస్ 0.3% పాజిటివ్ గా క్లోజ్ అయినాయి అనమాట. అండ్ మనం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ ఎందుకు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయంటే నిన్న Q2 రిజల్ట్స్ కొన్ని బ్యాంక్స్ పోస్ట్ చేశాయన్నమాట. అందులో ఒకటి హెచ్డిఎఫ్సి, ఒకటి కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇవి లోన్ డిస్పర్సల్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇయర్ డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది. సో ఆ సెంటిమెంట్ వల్ల బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ అన్ని కూడా పాజిటివ్ మొమెంటమ్ వెళ్తున్నాయి అండ్ మార్కెట్ ని ర్యాలీ చేస్తుంది. అండ్ ఐటీ విషయానికి వస్తే నిన్న ఒక్క రోజు ఐటీ ఇండెక్స్ 2.3% పెరిగింది అనమాట. మనకి ఐటీ ఇండెక్స్ పెరగడానికి రీజన్ ఏంటంటే అప్కమింగ్ Q2 రిజల్ట్స్. ఇన్వెస్టర్స్ ఐటీ యొక్క Q2 రిజల్ట్స్ మీద పాజిటివ్ గా ఉన్నారు. సో ఐటీ సెక్టర్ లాస్ట్ టూ సెషన్స్ నుంచి పెరుగుతూ ఉంది. అండ్ లాస్ట్ 2-3 సెషన్స్ చూసుకుంటే మనం ఐటీ ఇండెక్స్ అరౌండ్ 3.2% పెరిగింది అనమాట. మనకి ఇంకా నిఫ్టీ ఇప్పుడున్న దానికి పోలిస్తే నిఫ్టీ యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ ఇప్పుడు మనకి 24,800 దగ్గర ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్ 25,000 బ్రేక్ అయితే మనం 24,850 దగ్గర నిఫ్టీ చూడాల్సి వస్తుంది. లేదు 25,200 కానీ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే 25,500 లో మనం నిఫ్టీ చూస్తాం. 25,500 అనేది నిఫ్టీ బ్రేక్అవుట్ అనుకోవచ్చు అనమాట. అండ్ నిన్న మనకు మార్కెట్ ని ఏ ఫ్యాక్టర్స్ డ్రైవ్ చేశాయి అనుకుంటే మనకి డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్. నిన్న కూడా ఫారిన్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ చేశారు, కానీ ఎక్కువ మొత్తంలో సెల్ చేయలేదు, కానీ తక్కువ మొత్తంలో సెల్లింగ్ జరిగాయి అనమాట. అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నుంచి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లభించింది నిన్న. అండ్ నిఫ్టీ యొక్క మనం ఇందాక అనుకున్నట్లు నిఫ్టీ 50-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఉందన్నమాట. 50-day మూవింగ్ యావరేజ్ పైన తిరుగుతుంది. సో టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంది అండ్ బుల్లిష్ క్యాండిల్ మనకు ఫామ్ అయింది అనమాట మార్కెట్ లో. సో మార్కెట్స్ పాజిటివ్ వైపు వెళ్ళే స్కోప్ చాలా ఉంది. ఈ రోజు మొత్తం పాజిటివ్ గానే క్లోజ్ చేసుకోతుంది అనమాట. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ చూసుకుంటే మనం ఎఫ్ఐఎస్ ఎంత అమ్మారు అనే ఫ్యాక్టర్ విషయానికి వస్తే నిన్న ఎఫ్ఐఎస్ టోటల్ పర్చేజెస్ జరిగింది 10,950 crores పర్చేజెస్ జరిగితే సేల్స్ 11,263 crores జరిగాయి అనమాట. అరౌండ్ 313 అంటే 313 కోట్లు ఇండియన్ మార్కెట్ నుంచి ఎఫ్ఐఎస్ తీశారు. బట్ డిఐఎస్ విషయానికి వస్తే పర్చేజెస్ 16,124 కోట్లు పర్చేజెస్ జరిగితే సేల్స్ 11,000 కోట్లు మాత్రమే జరిగినాయి. సో మనకి డిఐఎస్ ఇన్ఫ్లోస్ 5,036 కోట్లు అంటే 5,000 crores ఇండియన్ మార్కెట్స్ కి డిఐఎస్ యాడ్ చేశారనమాట. అండ్ మార్కెట్ లో మనం ఏదైనా నెగిటివ్స్ ఉన్నాయి, ఏదైనా నెగిటివ్స్ చూడాలా అంటే మనకి లాస్ట్ 3-4 months నుంచి ఎఫ్ఐఎస్
అవుట్ ఫ్లోసే ఉన్నాయి. ఇన్ఫ్లోస్ చాలా తక్కువ. 1-2 సెషన్స్ తప్పితే అన్ని సెషన్స్ మనకు అవుట్ ఫ్లోసే కనపడుతున్నాయి అనమాట. అండ్ రూపీ కీప్ ఆన్ డాలర్ తో పోలిస్తే వీక్ అవుతూనే ఉంది. ఇప్పుడు మనం చూస్తే రూపీ అరౌండ్ 88.78 దగ్గర ఉందన్నమాట. అండ్ వాల్యుయేషన్ ఇప్పుడు ఏంటంటే నిఫ్టీ అనేది మనకి ఆల్మోస్ట్ ఏ సెక్టర్స్, ఐటీ సెక్టర్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ బాగా పెరిగాయి అనమాట. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయ్యే స్కోప్ ఉంది. ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ అయితే మార్కెట్స్ మళ్ళీ బ్యాక్ వస్తాయి అనమాట. అండ్ మనం చూసుకుంటే 3 ప్రధాన సెక్టర్స్ మార్కెట్ ర్యాలీ చేస్తున్నాయి. ఒకటి ఐటీ సెక్టర్, ఒకటి ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ ఒకటి బ్యాంకింగ్ సెక్టర్. ఇవి కానీ మొమెంటం ఆగిపోతే, ఆ సెక్టర్స్ ఫ్లాట్ అవుతే ఫర్దర్ మొమెంటం కూడా కాషియస్ గా మనం చూడాల్సి వస్తుంది అనమాట. నమస్తే, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్ని ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ బీఆర్కే మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే బీఆర్కే మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.